ధర్మారెడ్డి కాల్వ ద్వారా రైతాంగానికి నీరందించాలనే లక్ష్యంతో శరవేగంగా కాల్వల పనులను చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. వలిగొండ మండలంలోని గోకారం నుంచి రామన్నపేట వరకు వెళ్లే మూసి నీళ్లను తరలించే కాల్వ పనుల పురోగతిని ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. భువనగిరి, నకరేకల్, ఆలేరు నియోజకవర్గ రైతులకు సమృద్ధిగా నీటిని అందిస్తామన్నారు. ఈ ధర్మారెడ్డి కాల్వ ఒలిగొండ మండల్, రామన్నపేట మండల్, చిట్టాల మండల్, నార్కెట్పల్లి మండల్, ఏపీ లింగోటం వరకు మరి 50 కిలోమీటర్ల పైచీలకు పోతూ 22 వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుంది. ఈ కాలువ ఎప్పుడు ఈ గోకారం రోడ్డు, ఇది చౌటుప్పల ఒలిగొండ రోడ్డు కూడా దాటిపోకపోయేది, నీళ్ళు కింది పోకపోయేది. ఈరోజు కాలువను పెద్దగా చేస్తూ ఈ కాలువను మరి నీళ్ళు కింది వరకు ఈ ప్రాంత రైతాంగానికంతా కూడా మేలు చేసే కార్యక్రమం ఈ కాలువలో జరుగుతుంది. సో చాలా సంతోషం, మా రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. మేము అనుకుంటాము వచ్చే వానకాలం లోపలనే, అంతకుముందు 3 చెర్లు నిండకపోయి ఇప్పుడు సగం ఆయకట్టు మాత్రం కనీసం సగం ఆయకట్టు వచ్చే వానకాలం లోపల అవుతుంది. 2 ఏళ్ల కాలువ పూర్తిగా కంప్లీట్ చేసేదానికి వీలవుతుంది. బట్ అప్పటి వరకు కూడా ఆగకుండా అత్యధికంగా మరి 75% ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి 1 సంవత్సరం లోపలనే, మళ్ళా వానాకాలం లోపలనే సాధ్యమవుతుంది. ఇది కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన.